హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో చికెన్ నగెట్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈవినింగ్ టైంలో స్నాక్ రూపంలో వీటిని తీసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వీటిని తయారు చేసి పెట్టారంటే వారు చాలా కాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మరి వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసే ముందు ఒక రిక్వెస్ట్ అండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నగెట్స్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ముందు రెడీ చేసుకుందామండి. 4 లేదా 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని అంచులు కట్ చేసుకొని విరిచి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పొడిలాగా తయారు చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్న 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ పౌడర్ని వేసుకొని మరలా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇది జార్ అవ్వకుండా గట్టిగా ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది చపాతీ పిండిలాగా స్మూత్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్గును పగులగొట్టి వేసుకొని విస్కర్తో బాగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. అలాగే ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చుట్టుకొని ఈ విధంగా వడలాగా చుట్టుకోవాలన్నమాట. వడలాగా నొక్కున్న తర్వాత ఫస్ట్ దీన్ని బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లో ముంచి తర్వాత కార్న్ఫ్లోర్ని పట్టించాలండి. ఈ కార్న్ఫ్లోర్ పట్టేంత వరకు కూడా ట్యాప్ చేసుకుంటూ మనం పట్టించుకోవాలి. తర్వాత మరలా ఎగ్లో ముంచి రెండో కోటింగ్ ఇవ్వాలండి. రెండో కోటింగ్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పొడిలో ముంచి బాగా పట్టిన తర్వాత దీన్ని ప్రక్కన పెట్టుకోండి. ఇలా ఈ రౌండ్ షేపే కాదండి, మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు అనమాట. హార్ట్ షేప్ కావచ్చు, స్క్వేర్ షేప్ కావచ్చు, సిలిండ్రికల్ షేప్ కావచ్చు, ఏ షేప్లోనైనా తయారు చేసుకొని వీటిని తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా చికెన్ అంతా కూడా తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ నగెట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన వెంటనే గరిటె పెట్టుకోవద్దండి, అవి చెదిరిపోతాయి అన్నమాట. 2 నిమిషాల తర్వాత అవి గట్టిపడ్డాయి అనిపించినప్పుడు గరిటెతో తిప్పుకోవచ్చు అనమాట. ఇవి 2 వైపులా కాలేటట్లుగా అటు ఇటు తిప్పుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ నగెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.